మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే మన అంతరంగంలోని శక్తులు ప్రశాంతంగా ఉంటాయి, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు తక్కువగా ఉంటాయి, భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి. అండ్ మనం చేసే పనుల్లో క్లారిటీ ఉంటుంది, మన మనసు స్వచ్ఛంగా ఉంటుంది. అసలు మనం ప్రశాంతంగా ఉండేది ఏంది? మన మనసు కదా ప్రశాంతంగా ఉండాలి. అది ప్రశాంతంగా ఉంటే కదా నాకు ఆలోచనలు తక్కువ వస్తాయని చెప్పి మీరు అపోహపడుతుంటారు. బట్ మనసు మనం ఎలా ఉంటే అది అలా రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. మనం ఎక్కువగా టెన్షన్గాను భావోద్వేగాలతో ఉంటే మనసు కూడా భావోద్వేగాలను పికప్ చేస్తుంది. మనం ఎక్కువ డిస్టర్బ్డ్గా ఉంటే మనసు కూడా అన్ని రకాల ఆలోచనలు ఇస్తుంది. అంటే ఇక్కడ ఒక రకంగా మనము మన వ్యక్తిత్వం, మన మనసు అనేటివి మనం స్వారీ చేయాల్సిన విషయాలు. సో మనం ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అది ఎలా ఉంటాం, ఎలా ఉండలేం. ఎందుకంటే ఇది నా సిస్టంలో ఇట్లా ఉన్నాయి అంతే. నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏమేమి ఆలోచనలు వస్తాయి? మనం చేసిన పనులు, మనకు చేయాల్సిన పనులు, మనం గతంలో చూసినవి, ఆలోచించినవి, ఎమోషన్ ఫీల్ అయినవి, కనెక్ట్ అయినవి, ఇట్లాంటివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అది ఏమీ లేకుండా రాదు కదా అది సోర్సు. సో అక్కడంతా మనం డిస్టర్బెన్స్ ఒకటి క్రియేట్ చేసినాం. అలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినందువల్ల మనం లోపలికి కనెక్ట్ కాలేకపోతున్నాం, మన అంతరంగంలో కనెక్టివిటీ చూడలేకపోతున్నాం. సో ఇక్కడ మనం ప్రశాంతంగా అవ్వడం. సో మనము ప్రశాంతంగా అవ్వడానికి ఉన్న ఒకే ఒక దారి మన అంతరంగాన్ని క్లీన్ చేసుకోవడం, మన హృదయాన్ని క్లీన్ చేసుకోవడం. ఇంతకుమించి వేరే మార్గం ఏం లేదు. కాసేపు కొద్దిగా రిలాక్స్గా ఉండొచ్చేమో కానీ బట్ మీ అంతరంగంలో అలజడి లోపల సూక్ష్మ రూపంలో ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు దానికి మీరు ఎలా ప్రతిస్పందిస్తారు, దానికి మీ చర్యలు ఎలా ఉంటాయి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా మన అంతరంగంలో ఉండే కాలుష్యాల మీద డిపెండ్ అవుతుంది. అందువల్ల మన అంతరంగాన్ని క్లీన్గా పెట్టుకోవడం అనేది ఇక్కడ నేను గమనించిన విషయం. సో ఇక్కడ నేను ఒక డాక్టర్గా, ఒక పీడియాట్రిక్ సర్జన్గా ఇంటెస్టైన్స్ క్లీన్ చేస్తాను, లంగ్స్ క్లీన్ చేస్తాను. అంటే ఏదైనా బాడీలో చెడిపోయినప్పుడు ఇప్పుడు యాప్సెస్లు వస్తుంటాయి, యాప్సెస్లో చీమ్ తీసేస్తూ ఉంటాను. లంగ్స్లో ఏమైనా ఊపిరితిత్తుల్లో చీమ్ ఉంటే చీమ్ తీసేస్తూ ఉంటాను. బట్ ఇవన్నీ చేయగలం ఫిజికల్గా. బట్ ఇన్నర్గా హార్ట్ని క్లీన్ చేయడం ఏంటి? అసలు అదైతే సాధ్యమవుతుంది? ఇజ్ ఇట్ పాసిబుల్ అని మీకు డౌట్ రావాలన్నమాట. ఎస్, పాసిబుల్. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. ఇందులో ప్రాణాహుతి శక్తి అనేది మన గురువు గారు లాలాజీ మహారాజ్ గారు, బాబూజీ మహారాజ్ గారు, వీళ్ళు గురు పరంపరలో మానవాళికి అందిస్తున్న ఒక గొప్ప శక్తి అది. సో అది భగవంతుడి నుంచి డ్రా అయి వారి ద్వారా ఈ విశ్వంలోకి పంప్ చేయబడుతుంది. సో అట్లాంటి గొప్ప శక్తితో మనకు నిర్మలీకరణ అనేది దానంతట అదే జరుగుతుంది. అట్లాంటి శక్తికి మనము పర్మిషన్ ఇవ్వడం, మన లోపల దాన్ని పనిచేసేలా చేయడం మనకున్న ఒక గొప్ప డ్యూటీ. బట్ మనం అంత ఈజీగా ఒప్పుకోం. సో మనం చాలా చాలా రెసిస్టెన్స్ ఇస్తున్నాం. అందుకనే చారీజీ మాస్టర్ గారు అంటారనమాట, ఒక భూగోళాన్ని, ఒక వేరే గ్రహాన్ని నేను కొన్ని క్షణాల్లో క్లీన్ చేయగలను, కానీ మానవుని హృదయంలో నేను క్లీన్ చేయాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఆయన ఎప్పుడు స్వేచ్ఛతో ఎప్పుడు వెనక్కి తిరుగుతాడో, ఎప్పుడు వద్దంటాడో, ఎప్పుడు కాదంటాడో అనేసి నాకు ఆలోచనగా ఉంటుంది. సో ఆయన్ని ఇంప్రెస్ చేసి ఆయన హృదయాన్ని క్లీన్ చేయడం అనేది చాలా చాలా గొప్ప పని అంటాడు అనమాట. సో అంత కఠినంగా ఉంటాం మనం. సో మనము మన హృదయాన్ని క్లీన్ చేసుకొని, ఎందుకంటే ఇక్కడ నేను అనే భావంతో మనలో డెవలప్ చేసుకున్న రకరకాల కాంప్లెక్సిటీస్ అన్నీ ఉంటాయి. సో వాటిని తొలగించుకోవడానికి మనమే ఇష్టపడం. మనం ఇష్టపడినందువల్లే ధ్యానంలో కూర్చున్నా కూడా నా దోశ, నా పూరి, నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా బంగారాన్ని ఆలోచిస్తుంటాం. అట్లాంటివి ఆలోచిస్తాం తప్ప నాకు మంచి జరిగిందా లేదా, నాకు బాగున్నదా లేదా, నాకు కంఫర్ట్ వచ్చిందా లేదా, నా కంఫర్ట్ కోసం భగవంతుడు ఉన్నాడేమో, ఇట్లాంటివన్నీ అనుకుంటున్నాం. కానీ నిజంగా సరెండర్ అయ్యి నన్ను నీ అంత ప్యూర్గా తయారు చేయని చెప్పి మనం ఎప్పుడు కూడా అడగం.